అక్టోబర్ 18 తారీఖు నాడు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ బంద్కు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. అయితే బీసీలకు గతంలో స్థానిక సంస్థల లోపల 22-23% రిజర్వేషన్స్ గత పంచాయతీరాజ్ యాక్టు 2018 ప్రకారంగా ఉన్నాయి. అయితే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అట్టి రిజర్వేషన్లను 22% నుంచి 42% పెంచి ఆ బిల్లు ఆమోదం కోసము తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఆ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపించడం జరిగింది. అది అక్కడ పెండింగ్లో ఉన్నది. సో బిల్ అనేది క్లియర్ కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నంబర్ 9ని తీసుకురావడం జరిగింది. సో ఈ జీవో నంబర్ 9ను ఛాలెంజ్ చేసారు కొద్దిమంది. ఏంటంటే అది ఎందుకంటే 1992లో ఇందిరా సాని కేసు సుప్రీంకోర్టులో అక్కడ ఏంటంటే రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటిది 50% దాటకూడదు అని ఒక క్యాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఇది 67%కి రిజర్వేషన్స్ పోతుంది కాబట్టి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని స్టే చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు పోతే కూడా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టులోనే తీర్చుకోమని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే దీన్ని మళ్ళా ఒక రాజ్యాంగ సవరణ షెడ్యూల్ 7లో దీన్ని ఇంక్లూడ్ చేస్తే ఈ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు పాస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీలకు ఆల్రెడీ విద్యారంగం లోపల 27% రిజర్వేషన్ మన తెలంగాణలో ఉన్నది. ఈ పంచాయతీరాజ్లో ఏంటంటే 22% నుంచి 42%కు పెంచడం జరిగింది. సో పంచాయతీరాజ్ ఇది స్థానిక సంస్థల రిజర్వేషన్ వేరు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ వేరు. కాబట్టి మరి ఇదంతా కూడా ఏంటంటే ఈ కాలం లోపల మరి విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల, రాజకీయ రంగం లోపల రిజర్వేషన్లు కావాలని బీసీలు డిమాండ్ చేస్తారు. మరి వారి యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం చట్టం అడ్డం వస్తుంది. ఈ చట్టాన్ని అధిగమించాలంటే రేపు పార్లమెంటు లోపల మరి బిల్ తీసుకొచ్చి దాన్ని 7th షెడ్యూల్లో మరి చేరిస్తే ఇది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఒక ప్రజా ఉద్యమాన్ని వాళ్ళు నిర్మాణం చేస్తారు. దాంట్లో భాగంగా తెలంగాణ బంద్కు వాళ్ళు 18 తారీఖు నాడు పిలుపునిచ్చారు. కాబట్టి దానికి మేము ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి భవిష్యత్తులో వాళ్లకు రిజర్వేషన్ 42% పెరగాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్.